హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏపీ జాగ్రఫీ సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు టెస్ట్ సిరీస్ ఆధారంగా సబ్జెక్ట్ వైజ్గా టాపిక్ వైజ్గా ఇప్పుడు అనేది మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. టాపిక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ప్రతి ఒక్కరు కూడా మీరు నోట్ చేసుకోవాలి. అదేవిధంగా ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ఉనికి విస్తరణలో భాగంగా ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ గురించి అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా టాపిక్లోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ ఉనికి విస్తరణ. శ్రీ పొట్టి శ్రీరాములు మరణాంతరం ఆంధ్రప్రదేశ్ 1953 అక్టోబర్ 1న ఏర్పడింది. శ్రీ పొట్టి శ్రీరాములు మరణాంతరం ఆంధ్రప్రదేశ్ 1953 అక్టోబర్ 1న ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని కర్నూలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని ఇప్పుడు రీసెంట్గా మనకు కేంద్ర ప్రభుత్వం వారు అమరావతిని డిక్లేర్ చేశారు రాజధానిని. ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అమరావతి. కోస్తా, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు ఇందులో అంతర్భాగాలుగా ఉన్నాయి. విశాలాంధ్ర భావన ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతాన్ని కలిపి 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. విశాలాంధ్ర భావన ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఏర్పడింది? మనకు 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అదేవిధంగా మనం గమనించినట్లయితే ప్రాంతీయ పరిస్థితుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణను వేరు చేసి 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రము ఏర్పడింది. ఎప్పుడు ఏర్పడింది తెలంగాణ రాష్ట్రము? 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రము ఏర్పడింది. అదేవిధంగా కోస్తాంధ్ర, రాయలసీమలోని 13 జిల్లాలను కలిపి నవ్యాంధ్రగా మిగిలినది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 26 జిల్లాలు ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలో తూర్పు తీరంలో కలదు. ఆంధ్రప్రదేశ్ ఏ తీరంలో ఉన్నది? తూర్పు తీరంలో ఉన్నది. ఎక్కడ? దక్షిణ భారతదేశంలో తూర్పు తీరంలో కలదు. ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలో తూర్పు తీరంలో ఉన్నది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ 42°41' ఉత్తర అక్షాంశాల మధ్య 47° తూర్పు రేఖాంశం నుండి 87°40' తూర్పు రేఖాంశం వరకు విస్తరించి ఉంది. అదేవిధంగా భారతదేశ కాలమానాన్ని నిర్ణయించే 82.1/2 ఉత్తర రేఖాంశం ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ గుండా ప్రయాణిస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం 162,760 చదరపు కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం ఎంతమ్మా? 162,760 చదరపు కిలోమీటర్లు. భారత భౌగోళిక విస్తీర్ణంలో 4.95% వాటాను కలిగి ఉంది ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం. అదేవిధంగా దేశంలో విస్తీర్ణం దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉంది. దేశంలో ఎన్నో స్థానంలో ఉంది? ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉంది. దేనికి సంబంధించి? భౌగోళిక విస్తీర్ణానికి సంబంధించి. అదేవిధంగా రాష్ట్రంలో మొత్తం జనాభా 4,95,77,103 మంది ఉన్నారు. ఇది దేశ జనాభాలో 4.1%. అదేవిధంగా జనాభా రీత్యా ఆంధ్రప్రదేశ్ దేశంలో 10వ స్థానంలో ఉంది. జనాభా పరంగా మనం గమనించినట్లయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు పంచుకున్నటువంటి రాష్ట్రాలు అనేవి మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్తో సరిహద్దు పంచుకున్న రాష్ట్రాలు ఉత్తరాన తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిస్సా రాష్ట్రాలు, దక్షిణాన తమిళనాడు రాష్ట్రం, పశ్చిమాన కర్ణాటక రాష్ట్రం, తూర్పున బంగాళాఖాతం. ఇవి అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో పంచుకున్నటువంటి రాష్ట్రాలు. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఉత్తరాన ఉన్నటువంటి రాష్ట్రాలు తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, దక్షిణాన తమిళనాడు, పశ్చిమాన వచ్చేసి కర్ణాటక, తూర్పున బంగాళాఖాతం. ఇవి ఆంధ్రప్రదేశ్ సరిహద్దు పంచుకున్నటువంటి రాష్ట్రాలు.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు రాష్ట్రాలు జిల్లాలకు సంబంధించినటువంటి టాపిక్స్ అనేవి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు రాష్ట్రాలు జిల్లాలు: ఒడిస్సా, శ్రీకాకుళం, విశాఖపట్నం తూర్పు గోదావరి, ఛత్తీస్గఢ్ తూర్పు గోదావరి, తెలంగాణ తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, ప్రకాశం. అదేవిధంగా కర్ణాటకలో ఉన్నటువంటి సరిహద్దు రాష్ట్రాలు చూసినట్లయితే మనం ఇవి అన్నీ కూడా ఒడిస్సాలో ఉన్నటువంటి జిల్లాలు: శ్రీకాకుళం, విశాఖపట్నం తూర్పు గోదావరి, ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటివి తూర్పు గోదావరి, తెలంగాణలో ఉన్నటువంటి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు, కర్నూలు, ప్రకాశం. ఇవి ఒడిస్సాలో ఉన్నటువంటి జిల్లాలు, ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి జిల్లాలు, తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలు. కర్ణాటకలో ఏ జిల్లాలో ఉన్నాయి? కర్నూలు, అనంతపురం, చిత్తూరు. తమిళనాడులో చిత్తూరు, నెల్లూరు. ఆంధ్రప్రదేశ్ అత్యధిక తీరరేఖ కలిగిన రెండవ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ అత్యధిక తీరరేఖ కలిగినది రెండవ రాష్ట్రంగా ఉన్నది. మొదటిది గుజరాత్ 1054 కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్ తీరరేఖ 974 కిలోమీటర్లు. మొదటిది గుజరాత్, దీని యొక్క తీరరేఖ 1054 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అదేవిధంగా మొదటిది గుజరాత్ 1054 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్ తీరరేఖ 974 కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్లో తీరరేఖ కలిగిన జిల్లాలు 9 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో తీరరేఖ కలిగినటువంటి జిల్లాలు 9. ఆంధ్రప్రదేశ్ అటవీ విస్తీర్ణం ఏ విధంగా ఉన్నది? 34,572 చదరపు కిలోమీటర్లు, 21.58% ఉన్నది. ఆంధ్రప్రదేశ్ అటవీ విస్తీర్ణం ఎంతమ్మా? 34,572 చదరపు కిలోమీటర్లు, 21.58% ఉన్నది. ఆంధ్రప్రదేశ్ వివరాలు అనేవి మనం గమనించినట్లయితే మొత్తం జనాభా వచ్చేసి 4,95,77,103 మంది మొత్తం జనాభా ఉన్నారు. జనసాంద్రత వచ్చేసి 304 చదరపు కిలోమీటర్లు. జనసాంద్రత 304 చదరపు కిలోమీటర్లు. అక్షరాస్యత రేటు 67.35%. అక్షరాస్యత రేటు వచ్చేసి 67.35%. ఫ్రెండ్స్, శాసనసభ స్థానాలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి? 175 స్థానాలు అనేవి ఉన్నాయి. అదేవిధంగా శాసనసభ స్థానాలు 175 ఉన్నాయి. శాసన మండల స్థానాలు వచ్చేసి 58 ఉన్నాయి. లోక్సభ స్థానాలు 25, రాజ్యసభ స్థానాలు 11, మొత్తం జిల్లాలు 13. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం 26 జిల్లాలుగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికార చిహ్నాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికార చిహ్నాలనే మనం గమనించినట్లయితే రాష్ట్ర చిహ్నం పూర్ణకుంభం, వృక్షం రాష్ట్ర వృక్షం వచ్చేసి వేప చెట్టు, రాష్ట్ర పక్షి పాలపెట్ట, రాష్ట్ర జలచరం డాల్ఫిన్, రాష్ట్ర జంతువు కృష్ణ జింక. అదేవిధంగా భాష రాష్ట్ర భాష తెలుగు, రాష్ట్ర గేయం మా తెలుగు తల్లికి, రాష్ట్ర ఫలం మామిడి, రాష్ట్ర నృత్యం కూచిపూడి, రాష్ట్ర క్రీడ కబడ్డీ. ఈ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారిక చిహ్నాలు అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోండి. అదేవిధంగా కోస్తా ఆంధ్ర మొత్తం 9 జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రాలో మొత్తం 9 జిల్లాలు ఉన్నాయి. బంగాళాఖాతానికి తూర్పు కనుమలకు మధ్య ఈ ప్రాంతం విస్తరించి ఉంది. బంగాళాఖాతానికి తూర్పు కనుమలకు మధ్య ఈ ప్రాంతం విస్తరించి ఉంది. కోస్తా ప్రాంత వైశాల్యం వచ్చేసి 95.87 చదరపు కిలోమీటర్లు. వైశాల్యం ఎంతమ్మా? 95.47 చదరపు కిలోమీటర్లు. ఈ ప్రాంతంలో కృష్ణా కోస్తాంధ్రాలో ఉన్నటువంటి జిల్లాలన్నీ 9 జిల్లాలు ఉన్నాయి. బంగాళాఖాతానికి తూర్పు కనుమలకు మధ్య ఈ ప్రాంతం విస్తరించి ఉంది. దీని యొక్క వైశాల్యం వచ్చేసి 95.47 చదరపు కిలోమీటర్లు. అదేవిధంగా ఈ యొక్క కోస్తాంధ్రాలో ఉన్నటువంటి 9 జిల్లాలు కృష్ణా, గోదావరి, పెన్నా నదులు ఏర్పరిచిన సారవంతమైన డెల్టాలు ఉన్నాయి. డెల్టాలు ఉన్నటువంటి జిల్లాలు. ఈ ప్రాంతం వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందడం వలన ఇచ్చట జనాభా అధికంగా కేంద్రీకరించబడినది. కోస్తా ఆంధ్ర 9 జిల్లాలలో 974 కిలోమీటర్ల తీరమును కలిగి ఉంది. కోస్తాంధ్ర 9 జిల్లాలలో 974 కిలోమీటర్ల తీరమును కలిగి ఉంది. తీరంలో విశాఖపట్నం, కృష్ణపట్నం, కాకినాడ వంటి రేవులు ఉన్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్.
అదేవిధంగా మళ్ళీ వీటిలో పులికాట్, కొల్లేరు సరస్సులు కూడా ఉన్నాయి. శ్రీకాకుళం అత్యధిక తీరరేఖని, పశ్చిమ గోదావరి జిల్లా అతి తక్కువ తీరరేఖను కలిగి ఉంది. గమనించండి ఫ్రెండ్స్, శ్రీకాకుళం అత్యధిక తీరరేఖను కలిగి ఉంది, పశ్చిమ గోదావరి జిల్లా అతి తక్కువ తీరరేఖను కలిగి ఉంది. ఈ విధంగా ఉన్నవి. అదేవిధంగా రాయలసీమలో 4 జిల్లాలు ఉన్నాయి. మొత్తం ఇందులో 4 జిల్లాలు ఉన్నాయి. 1 కర్నూలు, 2 కడప, 3 అనంతపురము, 4 చిత్తూరు. అదేవిధంగా రాయలసీమ వైశాల్యం వచ్చేసి 67.29 వేల చదరపు కిలోమీటర్లు. దీనిని ఒకప్పుడు దత్త మండలం అని పిలిచేవారు. రాయలసీమని ఒకప్పుడు ఏమని పిలిచేవారు? దత్త మండలం అని పిలిచేవారు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇచ్చట జనసాంద్రత చాలా తక్కువగా ఉంటుంది. జనసాంద్రత అనేది తక్కువగా ఉంటుంది. రాష్ట్రంలో అత్యల్ప వర్షపాతం పొందే హగరిలోయ అనంతపురం జిల్లాలోనే ఉంది. రాష్ట్రంలో అత్యల్ప వర్షపాతం పొందే హగరిలోయ అనంతపురం జిల్లాలోనే ఉంది. రాష్ట్రంలో అత్యల్ప వర్షపాతం పొందే హగరిలోయ అనంతపురం జిల్లాలోనే ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ ఉనికి విస్తరణలో భాగంగా ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం జిల్లాలకు సంబంధించి. అదేవిధంగా చిహ్నాలు, జనసాంద్రత, వైశాల్యం, ఈ విధంగా ప్రతి ఒక్క టాపిక్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ టాపిక్ అనేది మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.